ఈ ఈవెంట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఓకేనా? ఇది అండి అక్కడ ఉన్న చూసారే ఎత్తుగా కనిపిస్తున్నారు, ఆ అబ్బాయినే మెత్తులో పెడతాం మేము. ఫస్ట్ టైం మ్యామ్ తెలుస్తుందండి. ఫస్ట్ మా మనోజ్ సార్తో స్టార్ట్ చేస్తాను. సార్, మీరు దగ్గరుండి ఈ సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చెప్పాలనుకుంటున్నాం కానీ కావట్లేదు. థ్యాంక్ యూ సార్. హర్ష గారు థ్యాంక్ యూ అండి, నా డ్యూటీ కూడా మీరే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు, ఎవరు వచ్చినా మీడియా ఫ్యామిలీ అందరికి చాలా థ్యాంక్స్ అండి, ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మనోజ్ అన్న, ఐ హావ్ స్పెషల్ రిలేషన్ విత్ యూ. ఈ మూవీకి రిలేషన్ అంటున్నారు, కొంచెం క్లారిటీ ఇమ్మంటున్నారు. బాండ్. ఈ మూవీ అవినాష్ గారు ఆల్మోస్ట్ 2.5 years హార్డ్ వర్క్ అండి ఇది. అందులో మమ్మల్ని జాయిన్ చేసుకోవడం ఇట్స్ బీన్ రియల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యంగ్ టాలెంట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ మా యానగా టీజర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు గతగా అందరం వచ్చిందండి మీరు పెట్టుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. అసలు మన ఆఫీస్ లో మన కంపెనీలో నేను పని చేశాను, మీకు ఆ విషయం తెలుసు కదా, థింగ్స్ స్పాట్ లో. ఆ పని చేస్తున్నప్పుడు మీరు మీ బాడీ కట్అవుట్ ఆకారంతో అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు సూటబుల్ ఎప్పుడు దొరుకుతాను అంటే ఇప్పుడు దొరికింది మీకు. భలే ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మా పాజిటివ్ డిజైనింగ్ లో మన హీరో గారు బైక్ మీద వెళ్తుంటే పైన హనుమంతుడు కనిపిస్తున్నాడు కదండి. ఈ పాజిటివ్ డిజైనింగ్ కి సినిమాకి చాలా 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 రిలేటబుల్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మా సినిమాలో మా హీరో వెనకాల హనుమాన్ అలా నడిపిస్తున్నాడు, అలాగే ఈ ఈవెంట్ కి మా మనోజ్ గారు ఉంటే అలాగే ఫ్రంట్ ఫేస్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా 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 హ్యాపీ అండి. అండ్ మా అవినాష్ గారితో ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు తెలియదండి ఆయన నాకు. న్యూ హీరో ఒక తనే డిప్యూటీ డైరెక్టర్ గా వస్తున్నాడు చెప్పంటే సరే వస్తున్నారు ఎవరు ఫస్ట్ స్టోరీ ఉండాలి అనుకున్నా. ఆ రోజున నా ఇంప్రెషన్ ఇప్పటికి డే బై డే ఆయన మీద ఇంప్రెషన్ పెరుగుతానే ఉందండి. ఆయన ఆ రేంజ్ కష్టపడతా ఉంటే ఆయనకు సపోర్ట్ చేయడంలో అసలు 1% కూడా మనం తగ్గకూడదు అనిపించింది. ఆ దేవాన్ని నుంచి ఇప్పుడు దాకా అలాగే సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఆయన ఎఫర్ట్స్ ఆయనకి ఇవాళ పేజ్ అయిపోతున్నాయి. అండ్ ఆల్రెడీ మీరు ఇంత టీజర్ చూసారు కదా గీత గారు, ఇందాక మీ టీజర్ చూడగానే మీ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఫస్ట్ డే ఫుటేజెస్ చూడగానే నా ఇంప్రెషన్ కూడా సేమ్ అండి. నిజంగా అడిగా నిజంగా ఫస్ట్ సినిమా ఏనా అని అడిగా. అవునండి నిజంగా ఫస్ట్ సినిమా అన్నారు. ఇంతకుముందు అసలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం స్క్రీన్ ఫేస్ చేశారు. అవినాష్ గారు మీ డైరెక్షన్ డెబ్యూ కానీ యాక్టర్ గా మీ లాంచింగ్ కానీ ఇది ది బెస్ట్ అయిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వచ్చిన అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ద టైం తీసుకుని మీరు మా కోసం మా సినిమాని ఎక్స్ప్లోర్ చేయడానికి, అసలు అభినందించడానికి ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్. ఈ అకేషన్ లో జస్ట్ ఒక 2-3 క్విక్ గా ఐ వాంటెడ్ టు షేర్ బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ చోటగే గారు అన్నట్టు 2.5 years బ్యాక్ ఒక కాజాగూడలో అవినాష్ కి ఒకరోజు కాల్ చేసి ఒక 2-3 సీన్స్ అనుకున్నాను, ఒక ఓవరాల్ స్టోరీ లైన్ అనుకున్నాను అని చెప్పి అక్కడ కథ చెప్పడం జరిగింది అప్పుడు 2.5 years బ్యాక్. ఐ థింక్ ఇండస్ట్రీ గురించి మీకు అంతా తెలిసింది, హౌ ద జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ఐడియా టు తెరకెక్కడం వరకు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈస్ అందరి సపోర్ట్ తో ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. సెకండ్, కథ స్టార్టింగ్ లో ఎట్లా ఉందో ఆల్మోస్ట్ అట్లనే తెర మీద ఎక్కడం కూడా జరిగింది. విచ్ అగైన్ ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా అసలు ఓకే ఒక సినిమా ఇక్కడ వరకు రావడంలో కథ ఐ రియలైజ్డ్ కథ రాయడం పేపర్ మీద పెట్టి రాసేస్తాం, కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఎంతో మంది సపోర్ట్. అంటే ఇందాక అన్నట్టు శ్రీరాముడు వెనకాల హనుమంతుడు ఉన్నట్టు మా సినిమా వెనకాల చాలా మంది హనుమంతులు యాక్చువల్లీ ఉండి నడిపించారు. చోటాగి గారు ఫస్ట్ నుంచి మనం యాక్చువల్లీ ఎక్కువ కలవకపోయినా మీరు ఎంత సపోర్ట్ చేశారో
ఎవ్రీ సెకండ్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు ఒక కొత్త టీమ్ ని కొత్త అసలు అంటే ఆయనకి అంత సపోర్ట్ చేయకపోతే ఆయన లైఫ్ ఏం మారదు, మా లైఫ్ మారుతుంది సపోర్ట్ చేస్తే. దట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ ద టైమ్ అండ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. దట్ మీన్స్ అ లాట్. అండ్ మా నాన్నగారు ఫేవరెట్ యాక్టర్ శివాజీ రాజా గారు. యాక్చువల్లీ ఆయన సినిమాలు ఒక రియల్లీ గ్రేట్ యాక్టర్ అంటే పేపర్ లో రాసుకున్నప్పుడు ఫీల్ అవుతాం, ఓకే నేను రాసా క్యారెక్టర్ ఇది నాది అని. ఒక రియల్లీ గ్రేట్ యాక్టర్ అది తెర మీద యాక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్ మనది కాకుండా ఆయన అయిపోతుంది అని మీ యాక్టింగ్ చూసాక యాక్చువల్లీ ఆ రోజు ఆ సీన్ చూసాక అర్థమైంది. సో వెరీ వెరీ హంబల్డ్ బై ద ఛాన్స్ టు బీ అమంగ్ సచ్ గ్రేట్ పీపుల్. అండ్ ఎంతతో పాటు ఇంకొక లాస్ట్ థింగ్ ఐ హావ్ టు మెన్షన్ ఇస్ ఐ థింక్ సినిమా ఇక్కడ వరకు వచ్చిందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్షిప్స్. ఒకటి ఐ థింక్ ఐఎంకేలో మనం చదువుకోకుండా కథలు సినిమాలు అంటూ తిరిగి అప్పటి నుంచి అవినాష్ ఫ్రెండ్. ఆ తర్వాత ఐ థింక్ శాంతను అండ్ అవినాష్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ ఇక్కడ వరకు రావడానికి దట్ బాండ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా వానర మూకనే అన్నమాట. ఎవరు ఎక్కువ అల్లరి చేసే వానరుడు ఇక్కడ ముగ్గురులో? అంటే ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇప్పుడు మీకు కూడా ఫ్రెండ్ అయి ఉంటారు కదా ఈ జర్నీలో. ఐ థింక్ మన ఎంబీఏ అప్పటి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి ఆయనకి హీరో అవ్వాలని ఇప్పుడు మా స్వామి ఏం చేశారంటే మన షార్ట్ ఫిలిం అది చేద్దామని చెప్పి అప్పుడు స్టోరీ కూడా ఆయన రాశారు. నేను అప్పుడు దానికి డిఓపి అన్నమాట. ఏదో చిన్న ఒక 1 month చదువుకోకుండా అవన్నీ చేసేవాళ్ళం. అచీవ్మెంట్ ఏంటంటే మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉంటారు, వెరీ స్ట్రిక్ట్ అండ్ సీరియస్. 2 professors వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయించారు ఈయన. క్లాస్ లో ఎప్పుడైనా బంక్ కొడితే మార్క్స్ వస్తాయి. రోల్ కూడా నాకు గుర్తుంది. యాక్చువల్లీ ఆ రోల్ ఐ థింక్ ఏమైందో మార్కులు సరిగ్గా వేయలేదు అనుకుంటా. వాళ్ళ రోల్ డ్రగ్ డీలర్స్ వాళ్ళు. అయ్యో మామూలు వానరు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే రామాయణంలో కిష్కింద కాండ అండ్ యుద్ధ కాండ చూసి దాన్ని లైక్ అక్కడి నుంచా ఎక్కడి నుంచి వేరే ఐడియా రావడానికి మెయిన్ ఎప్పుడు సుందరకాండ కొంచెం చిన్నప్పటి నుంచి నాన్నగారు నాకు చెప్పినప్పటి నుంచి ఇన్కంప్లీట్ ఉండేది. ఆల్వేస్ ఫెల్ట్ రామాయణ రాముడికి రావణుడికి యుద్ధం ఆబ్వియస్లీ మెయిన్ ట్రోప్, మెయిన్ లైన్ అది. బట్ అంటే ఎందుకో ఏదో కన్స్ట్రెయింట్ వల్ల రాముడు తిడతారనో ఎందుకో ఐ థింక్ లంకన్ తగలబెట్టి వదిలేశారు అంతే ఆంజనేయ స్వామి. నిజంగా రావణుడికి వానరుడికి రావణ వానర్ అందుకే ఆ టైటిల్. రావణుడికి వానర సేనాపతికి ఒకవేళ యుద్ధం అయితే వితౌట్ ఎనీ షాకిల్స్, నిజంగా అసలు ఏమి కట్టిపడేయకుండా వదిలితే ఏం చేసి ఉండేవాడు హనుమంతుడు అని ఆ థాట్ నుంచి అసలు ఆ స్టోరీ వచ్చింది. క్రేజీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. అండ్ నా శివాజీ రాజు, హృదయపూర్వక నమస్కారాలు. మా మనోజ్ మద్రాసులో స్కూల్ డ్రెస్ చేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మనిషి బంగారం మనోజ్, మనస్సు కోహినూరు వజ్రం. అతని చెయ్యి ఎంత మంచిదంటే మొన్న ఈ మధ్యనే రాజుగాడ్స్ రాంబాయ్ తన చేతుల మీదుగా రిలీజ్ చేశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కూడా మా బంగారం బ్లెస్సింగ్ ఈ సినిమాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈ సినిమాకి వస్తే అవినాష్ కర్మ కర్త క్రియ అన్ని అతనే. నాకు 4వ వ్యక్తి తెలియదు. ఈ 3 కూడా అవినాషే. వాళ్ళ ఫాదర్ నేను గత 30-35 ఏళ్ళ నుంచి మా హనుమంతరావు నేను ప్రాణమిత్రులు మేద్రం. ఈ సినిమాలో హనుమంతరావు క్యారెక్టర్ నేను వేశాను, తన అవినాష్ ఫాదర్. అలాగే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మా రఘునాథ్ గారు, రఘునాథ్ గారు, సాయి గారు, అలాగే చౌడకి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. ఇంకా చాలా ఈవెంట్స్ ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆఖరిగా ఒక్క విషయం చెప్తా. అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలాగే అన్న ఫస్ట్ షాట్ ఏదో పెద్ద సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన. అంకుల్ మీరు కొంచెం ఇటుండే ఇటు ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు. ఆ షాట్ అయిపోయాక హనుమంతరావు ఫోన్ చేశా, నువ్వేంటో నీ కొడుకు నన్ను చెప్పమన్నా ఈ కొడుకు నాకు చెప్తున్నాడా అని. త్రూఅవుట్ సినిమా వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్,
అతను పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2.5 years అయిందండి. హర్ష గారు చెప్పినట్టు ఈ మూవీ తీద్దాము అనుకోని అసలు తీయాలి అని ఆలోచన వచ్చి 2.5 years అయింది. ఒక 1 year విశ్వజిత్ గారు మన హీరో దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ వన్ డే జూలైలో అనుకుంటా వి లాంచ్ దిస్ ఫిలిం. అప్పటి నుంచి ఇట్ టుక్ us this long time, about 1.5 year approximately. Hopefully we'll release it very soon. స్టార్టింగ్ లో మూవీ తీస్తున్నప్పుడు మా మైండ్ లో ఒక మూవీ తీస్తున్నాము, ఒక చిన్న మూవీ తీస్తున్నాము, కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని ఉండి స్లోగా ఎట్లయింది అంటే ఇట్లానే క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరు మూవీ తీస్తున్నామంటే అవునా ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా గారు. చిన్న సినిమా తీస్తున్నామని చెప్తుండే అప్పుడు. చిన్న మూవీ తీస్తున్నాం, ఎవరు రైటర్ అంటే సాయి మాధవ్ బుర్రా. ఎడిటర్ ఎవరు చోటకే ప్రసాద్ గారు. చిన్న సినిమా అంటారు ఏంటి అని అంటే మాకు అప్పుడు చిన్న సినిమానే ఉండే, కానీ అది స్లోగా అలా అలా పెరుగుతూ వీళ్ళందరి సపోర్ట్ తోని నవ్ ఐ థింక్ ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ ఫిలిం. నాట్ ఎ బిగర్ ఫిలిం బట్ ఎ బిగ్ ఫిలిం. మేము మా కెపాసిటీలో వీ హావ్ డన్ ఎ వెరీ గుడ్ ఫిలిం అండ్ షూర్ గా యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెన్ యూ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు వచ్చి అసలు ఏ అవసరం లేదండి సార్, మా అన్నకి ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నిన్న మెసేజ్ చేస్తే ఈరోజు వస్తా అని చెప్పారు. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఒక్కసారి రిక్వెస్ట్ ప్లీజ్ అన్న ఒక్కసారి వచ్చిపోండి అంటే డన్ తమ్ముడు నేను వచ్చిపోతా, హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్తా అన్నారు. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గివ్స్ టు ద యంగ్స్టర్స్ ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ నేను చెప్పడం కాదు, యూ బీన్ వాచింగ్ హిమ్. రీసెంట్ గా రాజు వెచ్ రాంబాయ్లో సపోర్ట్ చేశారు ఇప్పుడు మనకి. అండ్ హోప్ఫుల్లీ అండ్ అదే కంటిన్యూ అవుతుంది మాకు కూడా. అండ్ సక్సెస్ కొడతామని అనుకుంటున్నాము. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికి. సో ఖచ్చితంగా టీజర్ సారీ అసలు మా హీరో గురించి చెప్పడం ఫ్రెండ్ గురించి చెప్పడం అసలు మర్చిపోయినాను. అండ్ దిస్ గై అండి అవినాష్, ఐ హావ్ నోన్ హిమ్ సిన్స్ 9th class అండి. నాకు 9th class ఉన్నప్పుడు ఇద్దరం సేమ్ స్కూల్ ఇంటర్ బీటెక్. యుఎస్ కి రాలేదు, నేను వెళ్ళిపోయాను. తర్వాత సినిమా తీస్తా అంటే మళ్ళీ వచ్చేసినాను. వచ్చి ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ మాది. సినిమా ఎంత పిచ్చో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో నాకేం సెకండ్ థాట్ లేకుండే మనోడు చేస్తాడా చేయడా. తర్వాత సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అరే ఏంది యాక్టింగ్ అంటే ఓకే నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు డైరెక్షన్ అంటుండు. సరే ఓకే ఇట్లా దిగినాక ఇంకేముంది అనుకున్నాను. బడ్జెట్ పెరుగుతుంది, స్టిల్ ఫైన్. ఒక రోజు కూర్చొని చూసిన సినిమా, అదేంది నేను తక్కువనే పెట్టిన ఈ సినిమాకి ఇంత మంచిగా ఉంది ఇది అనిపించింది. ఫస్ట్ సినిమా చూసినాక ఇప్పుడు మొత్తం మూవీ అయిపోయి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ గారు అన్ని చూసినాక పర్లేదులే సేఫ్ నో ప్రాబ్లం, ఇంకా మనోడికి ఆ టాలెంట్ ఉంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మనోజ్ అన్న థ్యాంక్ యూ. సైమద్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ శివాజీ రాజా గారు, ఐ మీన్ యూ షుడ్ వాచ్ మూవీలో. అంటే చెప్పాల్సింది ఏం లేదు సార్ గురించి, మీకు తెలుసు ఐమ్ టూ యంగ్ టు టాక్ అబౌట్ హిమ్. బట్ థ్యాంక్ యూ సార్, మీరు యూ ప్లేడ్ ఎ వెరీ గ్రేట్ రోల్ మా మూవీలో. థ్యాంక్ యూ సో మచ్. శాంతను గారు మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫ్రమ్ డే వన్ హీస్ బీన్ విత్ us. కొందరు వచ్చేళ్ళారు అంతా అయింది, బట్ దిస్ పర్సన్ ఐ డోంట్ నో వాట్ హీ సా ఇన్ అవినాష్, but he's been our strength from day one and till now. I think he'll continue this journey with us. Thank you. వివేక్ సాగర్ గారు ఎప్పుడు అదే ఉంటది మైండ్ లో. యాక్టర్స్ పిక్చర్ అని చెప్పిన అలా అంటే ఆ ఇంట్రెస్ట్ మరీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది అతనికి. రైట్. 24/7 is all about movies. దాని తప్ప ఇంకే టాపిక్ ఉండదు. మాకు మీ పిచ్చి కూడా కనిపించిందండి. అమెరికా వెళ్ళి అక్కడ నుంచి సినిమా అనగానే వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్రెండ్ కోసం, ఒక సినిమా కోసం థ్యాంక్ యూ. వానర చాలా పెద్ద సినిమాకు ఉండాల్సినటువంటి టైటిల్ ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేస్తుంది ఆటోమేటిక్ గా. చూడటానికి చిన్న సినిమాలా కనిపిస్తుంది కానివ్వండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. సమస్య లేదు సార్, నేను చూశాను. నిజంగా సినిమా అంటే విపరీతమైనటువంటి ప్యాషన్తో, పిచ్చితో ఏమైనా సరే సినిమా చెయ్యాలి, వాళ్ళలో ఉండే ఆలోచన మొత్తం ప్రేక్షకులకి చూపించాలి, మేమేంటో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చితో చేసినటువంటి సినిమా అంటే ఇది. సో ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీనియర్స్ అని చెప్పే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ వీళ్ళందరూ.
నాకు కూడా ఇన్స్పిరేషన్. ఈ సినిమాకి పనిచేసిన చాలా మంది కంటే నేను కొంచెం సీనియర్నే, నాకు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్ గా నేను భావిస్తున్నాను. నిజంగా అంత పిచ్చితో అంత ప్యాషన్తో ఈ సినిమా చేశారు. ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చాలా మంచి పాయింట్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా శివాజీ రాజా గారండి, ఆయన చేసినటువంటి క్యారెక్టర్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చాలా తృప్తిగా శివాజీ రాజా గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూశానండి. ఆ క్యారెక్టర్ అంత బాగా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అంత గొప్పగా ఆయన ఆ క్యారెక్టర్ చేశారు. శివాజీ రాజా గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా నా స్ట్రగులింగ్ టైంలో, నేను స్ట్రగుల్ అవుతూ అవకాశాల కోసం తిరుగుతున్న టైంలో నాలో ఉన్న రైటర్ ని గుర్తించి సంబరాల రాంబాబు అనేటువంటి సీరియల్ కి నా చేత రాయించారండి శివాజీ రాజా గారు. ఆ సీరియల్ నాకు మంచి పేరు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అనేవి నా చేత రాయించేవారు, నాకు మంచి పేరు వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి రావటానికి నాకు దోహదపడినటువంటి వర్క్స్ లో సంబరాల రాంబాబు కూడా ఒకటి. ఆ విషయంలో శివాజీ రాజా గారికి నేను లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞతగా ఉంటానంట. అలాగే మనోజ్ గారి కాంబినేషన్ లో నేను ఒక సినిమా చేయాల్సింది, అది ఎందుకు అది మిస్ అయింది. ఇంకో సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే ఒక డైలాగ్ రైటర్ కండి, ఒక అద్భుతంగా డైలాగ్ చెప్పేవాడు ఆర్టిస్ట్, ఆ హీరో, డైలాగ్ చెప్పే హీరో కనిపిస్తే ఒక రకమైన పూరకం వచ్చేస్తుంది, రాయాలనిపిస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు గారికి డైలాగ్ రాయటం అనేది అదృష్టం. ఎందుకంటే అది మామూలు డైలాగ్, ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఇది మామూలు డైలాగ్, నీ పేరేంటనే డైలాగ్ కూడా క్లాప్స్ పడేలాగా చెప్పగలిగినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు. నీ పేరేంటి అనే డైలాగ్ ఏముందండి, అది చాలా మామూలు డైలాగ్ కదా, నీ పేరేంటి అనేది, దానికి కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయి. దానికి ఉదాహరణగా నేను కొన్ని 100 డైలాగ్స్ చెప్పగలను, దానికోసం సపరేట్ గా నాకు స్టేజ్ ఇస్తే కొన్ని 100 డైలాగ్ మామూలుగా అది ఈ డైలాగ్ కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయని నిరూపించే డైలాగ్స్ అని చెప్పగలను. సో ఆ పరంపర నుంచి వచ్చి నాకు మనోజ్ గారి పక్కన నిలబడితే మోహన్ బాబు గారి పక్కన నిలబడినట్టే ఉంటుంది. సో మనోజ్ గారికి కూడా డైలాగ్ రాయాలి అనేటువంటిది ఎప్పటి నుంచో నా ఆశ, అది త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నాను. అలాగే అవినాష్ గురించి చెప్పాలంటే అండి, ఇందాక నేను చెప్పాను కదా, పిచ్చి, ప్యాషన్. నేను ఆశ్చర్యపోయాను అతను కథ చెప్పేటప్పుడు, అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే అందులోకి వెళ్ళిపోయి అన్ని క్యారెక్టర్స్ తానైపోయి, సరే అన్ని క్యారెక్టర్స్ తానైపోయి చెప్పేటువంటి నారేటర్స్ ని నేను చాలా మంది చూశానండి. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానైపోయి నాకు కథ చెప్పాడు అతను. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానే అయిపోయి నాకు కనిపించాడు. అతనిలోనే ఒక కెమెరామెన్ కనిపించాడు, అతనిలో స్క్రీన్ ప్లే రైటర్ కనిపించాడు, అతనిలో డైలాగ్ రైటర్ కనిపించాడు, అతనిలో ఎడిటర్ కనిపించాడు. కథ చెప్తూ ఉంటే 24 క్రాఫ్ట్స్ అతని నేరేషన్ లో నాకు కనిపించాడు. అది చాలా రేర్ గా ఉంటుందండి అలాంటి. నేను అవి అనుకుంటూ ఉంటాను, నేను మంచి నేరేటర్ అనుకుంటూ ఉంటాను, నేను కథ చాలా బాగా చెప్తాను అనుకుంటూ ఉంటాను, బాగా చెప్తాను. బట్ అవినాష్ కథ చెప్తున్నప్పుడు మాత్రం నేను షాక్ అయిపోయాను, ఆశ్చర్యపోయాను. అంత అద్భుతంగా అతను నేరేట్ చేశాడు. కథ చెప్పగానే చేసేయాలి సినిమాగా అనిపించింది. నిజంగా ఈ సినిమాకి అవినాష్ పడ్డ తపన, అతను చేసిన తపస్సు, మీరందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలండి. అది సహజం. ఇప్పుడు అంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లోపాలు ఉంటాయి. అస్సలు లోపాలు లేకుండా ఆ సినిమా అనేది బయటికి రాదు. అది చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా కావచ్చు, పెద్ద బడ్జెట్ లో తీసిన సినిమా కావచ్చు, ఆ సినిమాకి 1000 కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు, 1 కోటి రూపాయలను తీసి ఉండొచ్చు. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి. కానీ ఆ లోపాలని కూడా క్షమించి ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోపకు చెందిన సినిమా వానర్. ఎక్కడన్నా నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా ఏం కనిపించవు, కానీ ఎక్కడో ఒక చోట ఏదైనా కనిపించినా కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆ లోపం కూడా మనకు నచ్చుతుంది, నచ్చకపోతే ఎంకరేజ్ చేయొద్దు. ఆ లోపం కూడా, ఆ సినిమాలో మనకు కనిపించే లోపం కూడా మనకు నచ్చుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కమర్షియల్ సినిమాకి స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చెయ్యటం.
జనానికి నచ్చే తప్పులు చేయడమే కమర్షియల్ సినిమా. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు, ఏ తప్పు నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. సో మనకు నచ్చినప్పుడు ఆ తప్పును కూడా ఎంకరేజ్ చేయాలి. అలా ఒక పిచ్చితో ఒక ప్యాషన్తో తీసినటువంటి ఈ సినిమాని ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ సినిమాకి సీనియర్స్ ఎంతమంది పనిచేశారో, కొత్త నీరు అంత వచ్చింది ఇండస్ట్రీకి ఈ సినిమాతో ద్వారా. సో ఆ కొత్త నీరుని రానివ్వండి, ప్రవహించనివ్వండి, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో సినిమాలు వీళ్ళ నుంచి రానివ్వండి. ఇలాంటి సినిమాలు ఎన్నొస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అవినాష్ గురించి. ఇందాక నన్ను పిలుస్తూ చెప్పారు ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా మీరున్నారు అని. యాక్చువల్గా నిజం చెప్తున్నానండి, నేను వాస్తవం చెప్పానంటే నేను ఈ సినిమాకి పనిచేశాను, ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇకపోతే బ్యాక్ బోన్లు, ఫ్రంట్ బోన్లు, సైడ్ బోన్లు అన్నీ కూడా అవినాషే. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో తానై, ప్రతి క్రాఫ్ట్ లో కూడా అతను జీవించి ఈ సినిమా చేశాడు, ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. అతను ఎంత జీవించాడో ఈ సినిమాలో, ఎంత ప్రాణం పెట్టాడని దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవినాష్ గారి ఫాదర్, వాళ్ళ నాన్నగారు హనుమంతరావు గారు. సహజంగానండి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో కూడా నెక్స్ట్ జనరేషన్స్ మేము సినిమాల్లోనే బ్రతుకుతాము అంటే హీరోల వరకు ఎంకరేజ్ చేస్తారేమో, అందరు హీరోలు కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకోను. చాలా మంది ఎంకరేజ్ చేయరు. ఎందుకురా బాబు నేనున్నాను కదా, నువ్వు ఎందుకు ఇంకో పని చూసుకోవచ్చు కదా అంటారు. అలాంటిది ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, సినిమాకి ఆయనకి సంబంధం లేకపోయినా కూడా, అంటే సినిమాకి ఆయనకి సంబంధం లేదంటే సినిమాకితో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉండరండి, సినిమాలు చూస్తూనే ఉంటారు అందరూ. కానీ సినిమాకి పని చేయకపోయినా కూడా కొడుకు వచ్చి నాన్న నేను సినిమా వాడిని అవుతాను, సినిమా తీస్తాను, సినిమాకి పని చేస్తాను అనగానే ఓకే రైట్ నువ్వు చేయి, నీ వెనక నేనున్నాను అని ఎంకరేజ్ చేసే ఫాదర్స్ ఎంతమంది ఉంటానండి. అలాంటి ఫాదర్ నిజంగా హనుమంతరావు గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నానండి. సో ఇంతమంది సినిమా ప్రేమికులు, సినిమా పిచ్చి వాళ్ళు కలిసి చేసినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ ఉండాలి. ఈ సినిమా అందరి ఆదరాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సాయి సార్ మాట్లాడుతూ ఈ సినిమాకి బ్యాక్ బోన్ మా అవినాష్ గారు, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంతమంది వస్తూ వెళ్తూ జరుగుతూ, నేను కూడా ఈ సినిమాకి మధ్యలోంచి వచ్చిన వాడినే. సగం సినిమా వేరే వాళ్ళు షూట్ చేస్తే నన్ను మధ్యలో పిలిచారు, చూశాను. తర్వాత షూటింగ్ ప్రాసెస్ లో సార్ నాకు అది కావాలి ఇది కావాలి, అప్పటికే బడ్జెట్ వైజ్ ఇదైంది. కానీ ఆయన అసలు ఎక్కడ లాట్ ఆఫ్ ప్యాషన్, అర్ధరాత్రి 1 గంట 2ంటికి కూడా దీని గురించి మాట్లాడుతూ దాన్ని వాడదాం, మళ్ళీ అది తీద్దాం, మళ్ళీ రీషూట్ చేద్దాం, మీకు ఇది నచ్చలేదా సార్ మళ్ళీ చేద్దాం అంటే అంత ప్యాషన్ చాలా రేర్ పర్సన్స్ కి, పర్టికులర్లీ వాళ్ళే మెయిన్ అన్ని సమకూర్చుకుని చేసే వాళ్ళకి చాలా కష్టం. ఆయన డెసిషన్ తీసుకుంటూ దానికి శాంతన్ గారు కూడా సపోర్ట్ చేస్తూ, సో హ్యాపీ సార్ ఈ సినిమా నాకు వచ్చినందుకు, చేసినందుకు. అండ్ నాకు చోట సార్ ఇది రావడానికి కృషి చేశారు. సో హ్యాపీ సార్, మీరు నాకు ఈ సినిమా సజెస్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో. స్వామి శరణం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఈవెంట్ ని గ్రేస్ చేయడానికి వచ్చిన నా అన్న మంచి మనోజ్ గారికి, మంచి మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ అలాట్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నించొని మాట్లాడుతున్నానంటే దానికి ఒక 5 కారణాలు ఉన్నాయండి. అది జస్ట్ 5 నిమిషాలు టపటప చెప్పేస్తాను మీకు, అది చెప్పేసి ఆపేస్తా. ఫస్ట్ కారణం, ఒక వ్యక్తి కళ 60 ఏళ్ళుగా తప్పించాడు ఆయన. 30 ఏళ్ళు ఆయన అవుదాం అనుకున్నాడు, కాలేకపోయాడు. ఆ తర్వాత ఇంకో 30 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని యాక్టర్ని చేస్తా అని తిరిగేవాడు. తదాస్తు వాళ్ళు విన్నారేమో, హోప్ఫుల్లీ అయ్యానని అనుకుంటున్నా. అక్కడ ఆడియన్స్ లో కూర్చొని చూస్తున్నారు మా నాన్న అక్కడ. థ్యాంక్ యూ నాన్న ఫర్ బిలీవింగ్ ఇన్ మీ.
ఇంకా రెండో కారణం వస్తే అందరు చెప్తున్నట్టు ఒక 2 years కష్టం అందరం పడ్డామండి, ఒక్కడిని కాదు ప్రతి ఒక్కరు పడుతూనే ఉన్నాం. కానీ ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పడుతూ ఉంటారు కదా, 1 year 2 years 6 pack 8 pack కోసం. నాకు సినిమా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఒక 5 సినిమాలకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ సినిమాకి వచ్చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మీరు చూసారు టీజర్, ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరి వల్ల. స్టార్టింగ్ విత్ మా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు కానీ టెర్రిఫిక్ రైటింగ్. అసలు నేను కొన్నిసార్లు ఆయన ఏంటంటే అందరు నాకు తెలియదు, నేను వర్క్ చేసిన 3 రైటర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే రాసి పంపించేసేవాళ్ళు. కానీ సాయిమాధవ్ బుర్రా గారు మాత్రం ఫోన్ లో రికార్డ్ చేసి ఒక్కొక్క యాక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలా అని కూడా రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. సో యాక్ట్ చేసే నాకు చాలా ఈజీ అయ్యేది అక్కడ సెట్ లో. అండ్ ఇంకొస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ వేక్ సాగర్ గారు టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. యూల్ గెట్ టు నో. తొందరలో సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మా డిఓపి గారు సిద్ధార్థ్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తొందరలో ఎక్కడికో వెళ్ళబోతున్నారు మీరు, నో డౌట్ దానిలో. ఇంకా యాక్టర్స్ వస్తే శివాజీ రాజా గారు కానివ్వండి, హర్ష గారు కానివ్వండి, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ వెరీ వెల్. మా స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ కానివ్వండి, హీ హాస్ డన్ టెరిఫిక్ జాబ్, డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే రాశారు. సో మీ ఇద్దరం ఐఎమ్ MBA గ్రాడ్స్ అక్కడ. సో అప్పుడు సినిమా పిచ్ బాగా ఉండేది మాకు. అండ్ మా క్రియేటివ్ టీమ్ ఫణి గారు, జానక్ గారు, సో దే హావ్ పుట్ ఇమ్మెన్స్ ఎఫర్ట్ ఇంటు ద ఫిలిం అండి. సో వీళ్ళందరూ కలిపితేనే మా సినిమా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఫైనల్ గా మా పెద్ద ఆయన గురించి మాట్లాడాలి, మా చోటకే ప్రసాద్ గారు. నాకు ఈ 2 ఏళ్లలో ఎక్కడ స్ట్రక్ అయినా ఎక్కడ ఆగినా నేను చేసే ఫస్ట్ కాల్ చోటకే ప్రసాద్. అంతే చేయొచ్చన్న, ఏం చేసే చెప్తారు అసలు. అంటే అసలు ఎడిటర్ అనే వాళ్ళు సెకండ్ డైరెక్టర్ అంటారు. సో ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. సో ఎడిటింగ్ ఒక్కటే కాదు, స్టోరీ దగ్గర నుంచి సెట్ ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి, ఎలా పెడదాం అక్కడ దగ్గర నుంచి ఫైనల్ ఇప్పుడు మిక్సింగ్ దాకా ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ గా ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బీన్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా ఏమైపోయింది అనిపిస్తుంది నాకు. సో సినిమా తీసేసాం, అందరం కష్టపడి సినిమా తీసాము, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి ఎలా? ఇప్పుడు నా మూడో కారణం వచ్చింది. అప్పుడు నాకు 3 బిగ్ బ్రదర్స్ హెల్ప్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ గా మా మనోజ్ అన్న, ఐ లవ్ యూ అన్న, ఈ మీరు చేసిన సహాయం ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా. అంటే ఇండస్ట్రీలో ఎంతో మంది మాటలు చెప్పేస్తుంటారండి, మనకు తెలిసిందే కదా. కానీ మాట ఇచ్చి నిలబెట్టుకునే వాళ్ళు చాలా అరుదు, మనోజ్ అన్నలాగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ రాకపోతే ఆయనకు వచ్చేది కూడా ఏమీ లేదు. బట్ మా అందరినీ ఒక కొత్త టాలెంట్ బాగా తీశారు, వచ్చి పక్కా చేయాలి అని చెప్పి, నీకు ఏం కావాలన్నా చెప్పు తమ్ముడు చేసి పెడతాను. నాకు 1.5 year బ్యాక్ కొన్ని అప్పటికో 45 minutes ఫుటేజ్ ఉంటే చూసి అప్పుడు చెప్పారు, అదిరిపోయిన సినిమా, నీకు ఈ సినిమా మటుకు ఏం కావాలన్నా చెప్పు, ఐ విల్ బి దేర్ అని. నేను ఒక మెసేజ్ పెట్టాను అంతే. ఈ సెట్ డన్ తమ్ముడు నేను వస్తున్నా. అట్లాంటి వ్యక్తిన అందరూ మనోజ్ బంగారం అంటుంటారు, నిజంగానే బంగారం ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నా రెండో అన్న విశ్వక్ అన్న, అడగంగానే అదిరిపోయింది బ్రదర్ టీజర్, నేను తప్పకుండా చేస్తాను, నీకు ఏం కావాలి చెప్పు అంటే, మీ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అన్న అని చెప్తే వచ్చి ఇమీడియట్ గా ఇచ్చి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజింగ్ దిస్ న్యూ టాలెంట్. అండ్ మూడో వ్యక్తి మా కిరణ్ అబ్బారావు అన్న, మన రీసెంట్ ఒకసారి కలిస్తే ఆయన చెప్పారు, చూసి అసలు ఎందుకు అవుతున్నావు నువ్వు, ఇంత బాగా వచ్చింది కదా సినిమా, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక 3 గంటలు కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేశారు, అసలు ఎలా వెళ్ళాలి, అసలు మార్కెటింగ్ అంటే ఎలా చేయాలి ఏంటి అని. ఆ 3 గంటల మీటింగ్ ఆ రోజు కాకపోయింటే నా థాట్ ప్రాసెస్ వేరేలా ఉండేదేమో. ఒక మంచి డైరెక్షన్ నుంచి ముందుకు పంపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది దాని తర్వాత అండ్ ముఖ్యమైన రీజన్ అండి, 4th నా 4 ప్రొడ్యూసర్స్, దే ఆర్ మై మంజుమల్ బాయ్స్. నేను ఎంత లోతులో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా వాళ్ళే వచ్చిన పైకి లేపేది. నా ఫ్రెండ్స్ శాంతను కానివ్వండి, అవినాష్ పోయిన హిస్ మై ఫ్రెండ్, అంకిత్ కానివ్వండి, అండ్ మా వెల్ విషర్ ఆల్పాటి రాజయ్య గారు, నా పెదనాన్న లాంటి వారు, ఆయన కానివ్వండి, నువ్వు వెళ్ళు, నువ్వు పరిగెత్తు, మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పి నన్ను ముందుకు పంపించారు.
ఒక ఫియర్లెస్నెస్ తో ఈ సినిమా తీసామండి. సినిమా కంప్లీట్ చేసాము, మేము ముందుకు వస్తున్నాము. అండ్ ఐ ప్రామిస్, అరే ఇది కొత్త వాళ్ళు తీసారా, ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చిందా, ఇలాంటి కంటెంట్ తీసారా అని మీరు షాక్ అవుతారు. ఐ ప్రామిస్ దట్. అండ్ లాస్ట్ ఐదో కారణం, మా సినిమా ఒక 5 కేజీల బంగారం, అంటే దాని రేట్ మా బడ్జెట్ అంత అయింది. మా బడ్జెట్ అంత అయింది, బట్ ఇట్స్ డీసెంట్ బడ్జెట్ లో ఒక బిగ్ స్కేల్, ఒక బిగ్ హార్ట్ ఉన్న ఫిలిం తీసామండి. యూ విల్ షూర్లీ లవ్ ఇట్. అండ్ లాస్ట్లీ నా వైఫ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ అంటే మీ అందరూ తెలిసిందే, ఇల్లు సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళేం పని కూడా చేయలేం మనం. సో షీ హాస్ బిన్ సపోర్టింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. నాకు సంపాదన లేకపోయినా నన్ను నా ఇంటిని సాకింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సోదరులకి థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణ. సో అవినాష్ లైక్ అంటే కనపడకపోవడం వల్ల యుద్ధం జరుగుతుంది, పైన హనుమంతుడు కూడా కనిపిస్తున్నారు. అండ్ డెఫినెట్ గా ఒక పరిచయం ఏర్పడుతుంది కదా దేవుడితో. ఎప్పుడో ఒకళ్ళు మా అమ్మమ్మ గారు నాకు హనుమాన్ చాలీస్తో ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా ఫస్ట్ హనుమంతుడు మీ జీవితంలోకి వచ్చింది ఎప్పుడు? మా అమ్మగారు చెప్పేవారు, చిన్నప్పుడు కథలు చెప్పేవారు, రామాయణం కథలు అన్ని చెప్తూ అప్పుడు చెప్పేవారు. సో అలాంటివి కొన్ని చిన్న ఉండేవి. అంటే మేబీ చెప్పేవారు నాకు, నువ్వు ధర్మం వైపు ఉంటే, నువ్వు కరెక్ట్ ఉంటే నీ వెనకాల ఎప్పుడు దేవుడు ఉంటాడు అనేది. దట్ ఇస్ ద పోస్టర్. సో వెనకాల కాదు, పైన ఉన్నాడు, ఆయన ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు మీరు. అంటే వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, వాళ్ళు వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అందరికి నమస్కారం. ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్, టీజర్ లాంచ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ నో ఈస్ అ వెరీ హార్డ్ వర్కర్. ఇండస్ట్రీకి ఇట్స్ ఫస్ట్ మూవీ, అందుకే న్యూ కమర్ అన్నాను. బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా, ఎంత కొత్త యాక్టర్ అయినా, ప్రతి ఏ సినిమాకి అతను న్యూ కమరే. సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం, సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం. సో అండ్ అదే విధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు, సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అలా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అసలు లేదు. గుడ్ కంటెంట్ ఉందా లేదా, ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటర్. అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షో కూడా దిక్కులేని పరిస్థితి. సో కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి. సో చిన్న పెద్ద అనేది లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమా లేదు. వేరే ఇండియన్ సినిమా వచ్చేసింది, పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా. అండ్ తమ్ముడు కూడా, స్వామి కూడా ఎంతో కష్టపడి, ఇట్స్ నాట్ ఎ జోక్, యాక్ట్ చేస్తూ అది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇంత ఉండి కొంచెం టెక్నికల్ గా తెలిసిన నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయడానికి వణుకుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, స్వామి, మీరు తప్పకుండా యుల్ సీ గ్రేట్ హైట్స్. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ ఆన్ ద వర్క్, అండ్ అది 100% నీలో ఉంది. అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్ లో, వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫీల్డ్ లో రావాలని తపన పడడం, ఇవన్నీ చేయడం యూజువల్ గా తండ్రి తపన, అది కామన్, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కాకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ లో నుంచి వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి MBA చదివి ఎక్కడ US లో బాగా సెటిల్ అయ్యి, అవన్నీ కాకుండా లేదు నాన్న నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పగానే ఆ తండ్రి నిలబడి సపోర్ట్ చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ గ్రేట్ మీరు. అలాగే నాకు తెలుసు మీ గురించి, మీరు హీరో అవడం, ఒక పెద్ద మంచి ఆర్టిస్ట్ అవడం వచ్చారు. ఆ 30 years మీ కళ, మిగతా నెక్స్ట్ 30 years మీ అబ్బాయి నిలబడాలి సినిమా ఇండస్ట్రీలో రావాలని వచ్చారు. హియర్ ఇస్ యువర్ సన్ టుడే స్టాండింగ్ స్టేజ్ మీద అండి. వెరీ వన్ ఆఫ్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ డే. అండ్ మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నానండి. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ ఎ గ్రేట్ ఫాదర్. ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడుకుంటుంటే అక్కడ ఆయన వెనకాల వెయిట్ చేసుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీనెస్ తో. అది చూస్తూ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. సో పుత్రోత్సాహం ఖచ్చితంగా. అండ్ అలాగే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్ లో హీరో ఎవరు అంటే నాన్ననే. సో ఇప్పుడు కొడుకుని హీరోగా చూస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫాదర్. అయ్యో
సాధించారండి మొత్తానికి. సూపర్. రండి సార్, ఇక్కడ వెళ్ళిపోయింది. మీ అబ్బాయి పక్కన ఉండండి. అటు వచ్చి చెప్తారు, మీరే మెయిన్ హీరో. అలాగే పేరు పేరున హర్ష గుంటూరు రోడ్ నుంచి సచ్ స్వీట్ హార్ట్. అండ్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కాదు మాది బిందాస్ అంది నోకియా అదంతా ఓకేలే, అది వేరే చరిత్ర. ఆ నోకియా అప్పుడు నువ్వు అటు బ్యాంకాక్ ఏం చేసావు చెప్పనా? వద్దా? షూటింగ్ చేసాం. సో పేరు పేరున సార్ అండ్ గ్రేట్ స్క్రిప్ట్ అండ్ హెల్త్ స్క్రిప్ట్ నేను కొంచెం చూసాను సినిమా. గ్రేట్ జాబ్. అండ్ ప్రొడ్యూసర్ గారు స్వామి, మీరు ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో యుఎస్ లో ఉండి హ్యాపీగా పిజ్జా బర్గర్లు తింటూ హ్యాపీగా ఉండిపోకుండా మళ్ళీ మన మట్టి గుర్తుకొచ్చి ఒక మిత్రుడు గుర్తుకొచ్చి మిత్రుడి కోసం అంత దూరం ట్రావెల్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ స్వామి. మీలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి. రే వింటున్నారా నా ఫ్రెండ్స్? అందరూ ఎవరిబడి, ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ టు మై రూమ్ టుడే. అలాగే సాయి గారు, స్వామి, మేము కలిసి చేయాల్సి అనుకున్న సినిమా అహం బ్రహ్మాస్మి. అది స్వామి చెప్పలేదు, నేను చెప్తున్నాను. తప్పకుండా ఆ సినిమాను కూడా మళ్ళీ ముందు తీసుకొస్తాం స్వామి బ్లెస్సింగ్స్ తో త్వరలో. అలాగే పేరు పేరు అదిగా చోటా గారు, మై ఫేవరెట్. భైరవం కలిసి చేసా, అంతకు ముందు నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరు ఎడిట్ చేస్తున్నారని చెప్పగానే చోటా గారు అదే రైతు నువ్వు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నావు, హ్యాపీ అదే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మై బ్రదర్. ఇంకా మా శివాజీ గారు మై ఫేవరెట్. అండ్ సినిమా చూసినప్పుడు చూసానన్నా ఆ సీన్ లో ఏదైతే ఎమోషనల్ సీన్ ఉందో, నేను ఎడిట్ షూట్ చూస్తూ ఐ వాజ్ రియలీ మూడ్ అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు కష్టపడారు. కొత్త సినిమా, కొత్త టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ కొత్త డైరెక్టర్, కొత్త హీరో, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పేరు పెట్టిన డిఓపి సార్ గ్రేట్ వర్క్. అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఆరా చూస్తేనే తెలుస్తుంది. మన సాగర్ కొట్టారు, మన మ్యూజిక్ బ్రహ్మ మణి శర్మ గారి అబ్బాయి. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ రోజు ఈస్ మిస్సింగ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్. అండ్ చెప్పండి. సాగర్ వాళ్ళ ఫాదరు వివేక్ సాగరే కదా? సాగర్ వివేక్ అని వివేక్ చెప్పలేదు నేను. సాగర్ ఫాదరు ఓహో అమ్మా. ఓకే, ఆయన ఫ్యాన్ అంటే ఇలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ప్లీజ్ డిలీట్. ఖచ్చితంగా చేయరు కదా? యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిందని ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కానీ ద మ్యూజిక్ ఇస్ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా ఎరగదీస్తున్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ లక్. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, మోహన రాగ. కంగ్రాచులేషన్ ఫర్ దట్. మ్యూజిక్ లేబుల్ యూ స్టార్టెడ్. సో బ్యూటిఫుల్. మంచు మనోజ్ గారు అండ్ మోహన రాగ. అండ్ అఫ్ కోర్స్ మీ పాటల టేస్ట్ చాలా, మీ సంగీతం టేస్ట్ చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మీ దీంట్లో. అండ్ మీరు రాస్తారు కూడా. అండ్ మోహన రాగకి ఇప్పుడు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ దాని వెనకాల we just wanted to know like a small story about like Mohana Raga. When, why? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే నేను ఎంత గొప్ప స్టూడెంట్ చదువుల్లో. సో ఆ టైం అంతా మ్యూజిక్ కేటాయించేవాడిని, స్పోర్ట్స్ కి, మ్యూజిక్ కి. సో అలాగా ఓవర్ ది ఇయర్స్ నేను అనుకున్నాను అలాగే నా ఫ్రీ టైమ్ లో మ్యూజిక్ చేసుకుంటున్నాను, ఎలా చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచో చేద్దామని. మళ్ళీ నాకు మిరాయి అప్పుడు సరే ఒక సాంగ్ సెషన్ చేద్దాం, లైవ్ బ్యాండ్ ఏదైనా చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఈసారి పేర్లు తప్పు చెప్పకూడదని సో
వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి. సో ప్రదీప్ గారు నేను కూర్చొని మీరే ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దాన్ని సజెస్టెడ్ అని మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, దాంతో వై డోంట్ వి డూ, ఇప్పుడు అంతా లైవ్ బ్యాండ్స్ అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుకి విన్నారు, వై డోంట్ యూ స్టార్ట్ డూ ఎ థింగ్ అన్నారు. సరే ఓకే నా సినిమా సాంగ్స్ చేసుకుందాం అనేసి అలా అనుకునే టైంలో అది చేద్దాం అనుకుని కుదరలేదు. వదలేదు సరే నా పాత పాటలన్నీ వాడినట్టువన్నీ ఏమున్నాయని చెప్పి గెలుగుతుంటే వస్తూ ఉన్నాయి అన్నమాట బయటికి. సో అలాగే బాంబేలో కూర్చొని ఒక రోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్ కి వెళ్ళి నాకు ఎందుకు కామాఖ్య మీద పాట రాద్దాం అనిపించింది, ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని. సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ వింటే సుమన్ గారు అని పరిచయం అయ్యారు. ఆయన కూర్చొని సాంగ్స్ ని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అన్నారు. గుడ్ నుంచి వచ్చింది. సరే అంటే గుడ్ ఐడియా, నాకు ఆ ఇంట్రెస్ట్ అదేం తెలియదు, సినిమాలు చేసుకుందాం అని, సినిమా బ్యాచ్ కదా, మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు. సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్. సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెన్. అండ్ మోహన రాగ పేరు ఎందుకంటే మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం. అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్ చైనీస్ ఇటుపక్క కూడా ఈ రోజుకి వాళ్ళ సాంగ్స్ లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట. సో దట్స్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దట్. అండ్ సో ఇదేంటంటే మా నాన్నగారు 22nd 50 years ఫంక్షన్ అప్పుడు, ఆ రోజు 50 years. సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం అన్ని చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడు, నేను కూడా ఇవ్వాలనుకొని, ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి, ఫాదర్ దగ్గర పెరుక్కొని తినకూడదు, దట్ ఐ బిలీవ్. సో కొడుకుని తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలనేది నేను నమ్ముతున్నాను. సో దట్ ఈస్ మై స్మాల్ గివ్ బ్యాక్, అంతే అండి. పర్ఫెక్ట్. అండ్ మీ లైఫ్ లోకి హనుమాన్ ఎప్పుడు వచ్చారు? నేను బాగా కష్టాల్లో, జీవితంలో హోప్ లేదన్నప్పుడు నా కోసం ప్రే చేసిన, నాకు నేను నిలబడాలి, నేను గెలవాలి అనుకున్నా ప్రతి ఒక్క గుండె నా హనుమంతుడు, ప్రతి ఒక్కరు నా వానరుడు. సో అది గట్టిగా నమ్ముతానండి. That's amazing, and once again thank you so much for coming and gracing this event and launching this teaser, and thank you. We are looking forward like మీ లేబుల్ సూపర్ హిట్ అవ్వాలని అండ్ మీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మనోజ్ గారు. వి హావ్ ఎ Q&A సెషన్. యు వాంట్ టు మెన్షన్ లేకపోతే వైరో కూడా తీసుకుంటుంటారా స్వామి? ఏది స్వామి? మీ లేబుల్లో ఓన్ సాంగ్సా లేకపోతే వేరే ఫాలోవర్స్ కొంటుంటారా? లేదు స్వామి, అంటే నా ఓన్ సాంగ్స్, ఓన్ కంపోజిషన్స్ లో, అలాగే ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో, అలాగే కొత్త వాళ్ళతో, న్యూ వాళ్ళతో అందరితో కొలాబ్ అయి నా మైండ్ లో నా భావాలని మ్యూజిక్ రూపంలో బయట పెడతారు. GSK సురేష్ గారు ఎక్కడ అగ్రిమెంట్ ఏది? అగ్రిమెంట్ మాట అగ్రిమెంట్ మా ఊర్లో. థ్యాంక్ యూ స్వామి. బిజినెస్ కూడా మాట్లాడేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు కొంచెం పక్కరండి స్వామి. సో థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్. నమ్మకం వస్తున్నారు, ఒక స్ఫూర్తి ఇస్తున్నారు. రాజు రాంబాయ్ ఎంత పెద్ద హిట్ చేశారో ఈ వానరాన్ని కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని ఆ దేవుళ్ళు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఎంటైర్ టీమ్ కి వన్స్ అగైన్ టీజర్ కోసం కంగ్రాచులేషన్స్. ఇంకా మిగతా ఈవెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం, బట్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అన్నమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ వానరస్ లాగే వానర టైటిల్. యాక్చువల్లీ చెప్పాలంటే మన సినిమాలన్నీ కూడా ఎక్కువ తెలుగు సినిమాలు ఆంజనేయ స్వామి, శ్రీరాముడి మీద లేదంటే శివుడి మీద వస్తున్నాయి. ఇందులో వానర అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుంది సార్? ఇది ఇట్స్ విలేజ్ ఫ్యామిలీ డ్రామా అండి, విత్ ఎ వెరీ గుడ్ మైథలాజికల్ టచ్ ఉంటుందండి. ఏదో పెట్టాలి, ఇప్పుడు మూవీస్ నడుస్తున్నాయి హనుమంతుడి పెడితే అని కాదు, ఆ అవసరం వచ్చింది మూవీలో, అండ్ హీరోకి ఆ సపోర్ట్ ఉంది అని ఆ స్టోరీ, ఐ మీన్ ఆ స్టోరీలో అవసరం వచ్చింది, అందుకనే పెట్టాం దాని తప్ప. అంటే హీరోకి సపోర్టెడ్ గా ఉంటాడా ఆంజనేయ స్వామి? ఎస్ అండి, ఐ మీన్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. అది ఏంటి అంటే ఎప్పుడు కాన్స్టెంట్ హీస్ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాక్. ఏది కోల్పోయినా లాస్ట్ కి హనుమంతుడు వచ్చి కాపాడతాడు అతన్ని. హనుమంతుడు ఏ రూపంలో రావచ్చు, హనుమంతుడు వచ్చి కాపాడతాను కాదు, కానీ సమ్ ఆర్ ది అదర్ వే హీస్ కమింగ్ అండ్ సేవింగ్ హిమ్ ఇన్ దిస్ ఫిలిం. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అంటే ఇలాంటి సినిమాలు అంటే శ్రీ ఆంజనేయం మనం నితిన్ గారిది చూసాము మొన్న, లేదంటే మన తేజ సజ్జది హనుమాన్. అవును సార్, ఈ వీరో వీక్ ఉన్నాడు, ఆ తర్వాత బలం, శక్తి, ఇలా ఏదో పవర్. అలాగే దీంట్లో కూడా ఇక్కడ హీరోని హీరో అట్లా ఎలివేట్ చేసి ఏం చూపించలేదండి. ఇట్స్ అ వెరీ సింపుల్ విలేజ్ మ్యాన్, బట్ అనుకోని సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి హనుమంతుడు సపోర్ట్ చాలా ఉంటుంది తనకి, అంతే.
బడ్జెట్ అంటే 5 కేజీలు అని చెప్తున్నారు అని చాలా అంటే కనపడలేదా మీకు స్క్రీన్ మీద కనపడలేదా? చాలా బాగుంది. వాస్తవం చెప్తాను, నాకైతే తక్కువ అనిపించింది మూవీ చూసినాకైతే. అది 5 అది ఎంతో తక్కువనే అనిపించింది. మీరే డైరెక్టర్, మీరే హీరోగా చేయడానికి కారణం ఏంటి? అంటే ఎవరు హీరోగా చేయడానికి? ఇనిషియల్ గా వేరే వాళ్ళతో అనుకున్నామండి, కాకపోతే కొంచెం సరిగ్గా సెట్ కాలేదు డ్యూ టు క్రియేటివ్ డిఫరెన్సెస్. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అటు ఇటు ఎందుకు 3 months గ్యాప్ తీసుకొని నాకు నేనే AI త్రూ, యూట్యూబ్ వీడియోల త్రూ డైరెక్షన్ నేర్చుకొని తీసేసాను. మీ ఫస్ట్ టైం డైరెక్షన్? అవునండి. అలాగే హీరో కూడా ఫస్ట్ టైం. అవును స్వామి. అంటే చాలా కొద్ది ఇబ్బంది కదా మీకు, అంటే రెండు ఇంటరప్ట్ అండి. అతను దేంట్లో ఏడీ లాగా ఏది నథింగ్ ఇప్పటివరకు అసలు ఇండస్ట్రీలో వచ్చింది యాక్టర్ లాగా డైరెక్టర్ లాగా అతను ఇప్పటివరకు ఎవరి దగ్గర పనిచేయలేదు, ఎవరి దగ్గర ఏ నథింగ్. అది ఓకే. అవినాష్ గారు, హలో సార్. స్వామి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ సినిమాకి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే అవుట్పుట్ కొంచెం బాగాలేకపోవడం కానీ చూసింది. మనం ఏదో సోగా సినిమా తీసి వెళ్ళిపోదాం అనుకోలేదు స్వామి. వస్తే గట్టిగా కొట్టాలి లేదా ఆపేసుకోవాలి, అది దాంతో వచ్చాం. అండ్ ఫస్ట్ ఒక వేరే డైరెక్టర్ తో స్టార్ట్ చేసినప్పుడు సినిమా డైరెక్టర్ కూడా రిలేటివ్లీ న్యూవా లేకపోతే ఎవరు? న్యూ డైరెక్టర్ అండి. ఓకే, న్యూ డైరెక్టర్. సో ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్? ఎక్స్పీరియన్స్ లేదు, బట్ హస్ డన్ సమ్ డెమో ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్స్ చేశారు అంతా. సో మేబీ ఇట్ వాస్ గుడ్, బట్ నేనేదనుకున్నాను అది ట్రాన్స్ఫార్మ్ కాలేదు స్క్రీన్ మీద. మీరు అనుకోవడం ఏంటంటే ఆయన విజన్ లో మీరు వచ్చారు, మీ విజన్ లో ఆయన ఇచ్చారు? స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసింది నా క్లాస్మేట్ విశ్వజిత్ అండి. డన్ ఇట్. సో మీ ఇద్దరం కూర్చొని మొత్తం ఒకటి లాక్ చేసుకొని వచ్చాము స్క్రిప్ట్ అంతా. మీరు లాక్ చేసుకున్నాక డైరెక్టర్ దాని తర్వాత డైరెక్టర్ మనం ప్రాజెక్ట్ లో తీసుకొని వచ్చాము. ఓకే. అండ్ లాక్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ చేసాం మనము. అంటే ఎంత సాలిడ్ గా చేసామంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచే స్క్రిప్ట్ ట్రీట్మెంట్ ఒక 300 దాకా వినిపించి మన వర్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఒక సాలిడ్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాము. అంత చేసిన తర్వాత వీ హావ్ గాట్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. అసలు లాస్ట్ వచ్చేసరికి అదిరిపోయిన సినిమా అసలు. కానీ ఫైనల్ గా వచ్చినప్పుడు నాకు కనపడలేదు ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫీల్డ్, ఎందుకంటే మేబీ సెట్ కాలేదు అంతే. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చెప్పింది యూట్యూబ్ వీడియోస్ ఏతో డైరెక్షన్ నేర్చుకోవడం అంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏం లేదండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైరెక్షన్ నేర్చుకోవాలంటే వాట్ ఆర్ ద బేసిక్స్, ఆ స్టేజింగ్ ఎలా చేయాలి, బ్లాకింగ్ ఎలా చేయాలి, ఆన్ ఫీల్డ్ ఆన్ సెట్ ఎగ్జిక్యూషన్, అది కాకుండా ఇంకా 100 పనులు ఉంటాయి. అసలు ఇంకేమేమి ఉంటాయి. ప్రీ ప్రొడక్షన్ నుంచి కాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్ కావాలి, మనం చేసినాం ఎలాగో. సో పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇంకేమేం చేసుకోవాలి, ఒక్కొక్క దగ్గర ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ లో ఏం చేసుకోవచ్చు, డబ్బింగ్ లో ఎలా చేయొచ్చు, ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు సినిమాలని. డబ్బింగ్ లో రూపురేఖలు మార్చిన సినిమా చాలా ఉంటుంటాయి. అట్లా ఏమేం చేయొచ్చు మనం. అదో మ్యూజిక్ లో ఇంకెంత డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనం రీసెర్చ్ చేసుకొని ఓకే మనం చేయగలం అని చెప్పి ముందుకెళ్ళాలండి. అంటే యూట్యూబ్ లోని లేకపోతే ఏ లోని మీరు థియరిటికల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవడం చాలా ఈజీ. అవును. బట్ డైరెక్షన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అది కదా. లొకేషన్ లో మేనేజ్మెంట్, లాజిస్టిక్ ఇష్యూస్ చాలా చాలా వేరు కదా. అంటే నాకు ఒక మంచి క్రేజీ టీం ఇచ్చారండి మా ఎడిటర్ గారు. ఒక 2 కత్తిలాంటి గుర్రాలను ఇచ్చారు నాకు హెల్ప్ గా ఉండడానికి. సో ఫణికృష్ణ గారు అండ్ జానకిరామ్ గారు ఇందాక మాట్లాడారు కదా. సో దే ఆర్ మై క్రియేటివ్ టీమ్ who help me to get that exact thing as ఎట్లా తీసుకురావచ్చు ఏంటి అనే దానికి. సిన్స్ ఐఎమ్ ఫస్ట్ టైం డైరెక్టర్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అవినాష్ గారు, సార్ పోస్టర్ లోనూ అలాగే ఇక్కడ స్వామి పోస్టర్ లోనూ అలాగే ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన టీజర్ లోనూ ఇంచుమించు కట్ చెప్పేశారు. ఇట్స్ బేసిక్ ప్లాట్ అండి, ఇంకా మనం రివీల్ చేయలేదు. దిస్ ఈస్ 30% అనుకోండి. ఓకే. మీ ఎడిటర్ గారు అంటారు పోస్టర్ చూస్తే మించుమించు సినిమా అర్థం అవుతుంది అంటే బేసిక్ ప్లాట్ అది. బేసిక్ ప్లాట్, బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కదా మనకి సినిమాలో. సో విచ్ ఈస్ నాట్ యెట్ రివీల్డ్. సో అదే అందుకే 30% ఆఫ్ ద ఫిల్మ్. పొలిటికల్ డ్రామా, పొలిటికల్ ఉంటుంది, ఒక మైథలాజికల్ టోన్ ఉంటుంది సినిమాలో. ఇట్స్ ఎ ప్రాపర్ రూరల్ డ్రామా విత్ మైథలాజికల్ టోన్. జానర్ ఏంటంటే అది చెప్తాను సార్. ఫస్ట్ డెబ్యూ అనేటప్పటికి డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే హీరో అవ్వచ్చు, చిన్న రామ్ కామ్ తో వెళ్తూ ఉంటారు. ఎంత హెవీ సబ్జెక్ట్ క్యారీ చేయడానికి రీజన్ అంటే? అందరూ అది వెళ్తున్నారు కదా రూట్, లవ్ స్టోరీతో వెళ్తారు అన్నట్టు. నాకు ఫస్ట్ టైం మా రైటర్ కూడా లవ్ స్టోరీ చెప్తే వద్దు, నో నాకు ఏదైనా కొత్తగా తీసుకుంటా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వస్తున్నాం వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మనం అందరిలాగే ఏదో రామ్ కామ్ చేస్తే ఏదో ఒక సినిమా చూసి వదిలేస్తారు. అంటే ఫస్ట్ డే నుంచి అంతే అండి, మనం చూసుకున్నది కొడితే గట్టిగా కొట్టాలి. అందుకే ఇలాంటి
టఫ్ సబ్జెక్ట్ ని నేను ఎంచుకొని చేశాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ క్యారీ చేయడం కానీ, ఈ సినిమా డైరెక్ట్ చేయడం కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సింపుల్ కామ్ అంటే చేసేయచ్చు, బట్ ఇట్స్ నాట్. విలేజ్ డ్రామా విత్ మైథలాజికల్ టోనింగ్ ఎంత నాలెడ్జ్ ఉండాలి. బట్ అల్టిమేట్లీ ఒక మంచి టీం ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. సార్ ఈ స్టేజ్ మీద వచ్చిన అంటే మేము చాలా ప్రెస్ మీట్ చూస్తూ ఉంటాం, అదిరిపోయింది, బాగా చేసాము, చివరి ఫైనల్ అవుట్పుట్ చూడండి, రిలీజ్ డేట్ చూడండి, మీరు అన్ని స్క్రీన్ రిలీజ్ డేట్ లో ఆ రోజు చూడండి అని చెప్తా ఉంటారు. ఫైనల్ వచ్చేటప్పుడు అవుట్పుట్ వేరుగా ఉండదు. ఇదే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ నాదంటున్నా కాన్ఫిడెన్స్ అండి. సార్ ఎలా ఒప్పించారు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ని? ఎందుకంటే ఫస్ట్ టైం డెబ్యూ హీరో, అలాగే డైరెక్షన్, నాట్ ఈజీ థింగ్. ఎలా ఒప్పించారు? ఎంత ఫండ్స్ అయినా ఫైనల్ అవుట్ ఫైనల్ వచ్చేటప్పటికి కమర్షియల్ డబ్బులు రావాలి, అంతే కదా. ఎలా ఒప్పించారు? ఎలా పెట్టారు వాళ్ళు మీ మీద? ఎలా ఇన్వెస్ట్ చేశారు మీ మీద? అంటే ఆ స్టోరీ కూడా బలం అలాంటిదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకున్న స్టోరీకి అది ఎంత బాగుంది కదా, ఎందుకు చేయకూడదు అనే థాట్ అయితే వచ్చింది వాళ్ళకి ఫస్ట్, వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు. బట్ స్టిల్ ఫస్ట్ టైం యాక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్, చేయగలడా లేదా అని చెప్పి. బట్ అక్కడ నాకు నా ఫ్రెండ్షిప్ యాడ్ అయింది. ఓకే, నా ఫ్రెండ్ గా చూద్దాం, ట్రై చేద్దాం, స్టార్ట్ చేద్దామో చూద్దాం అని చేశారు. బట్ మనం స్టార్ట్ చేసిన 1 week కి దే హావ్ గాట్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిలిం. చాలా బాగా వస్తుంది, ముందుకు వెళ్ళిపోయి ఇంకా అంటే వాళ్ళు సెటిల్ కూడా రాలేదు. ఆ తర్వాత ఫస్ట్ 1 week వచ్చేవాళ్ళు అసలు ఎట్లా వస్తుంది చూద్దామని. బట్ 1 week తర్వాత వాళ్ళు రావడం కూడా మానేశారు. ఎందుకంటే అంత బాగా వస్తుంది సినిమా, ఇంకెందుకు మనం అంటే ఇంకా పాడు చేస్తామేమో అన్నట్టు వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్ గా బైక్ దొరుకుతుందా? ఆ సినిమా చూడాలండి మీరు. అవినాష్ గారు ఇక్కడ స్వామి, అంటే మీలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో, ఎంత గొప్ప డైరెక్టర్ ఉన్నాడో ఒక షాట్ కనబడింది. సో అది గొప్ప అనేది స్క్రీన్ మీద మీరు రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. బట్ ఆ షాట్ మాత్రం స్వామి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఒకవైపు కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే ఫస్ట్ షాట్ లో ఒకటి, రెండు వేరియేషన్స్ సో బాగా చూపించారు. అంటే మీలో ఉన్నటువంటి డైరెక్టర్ అలా ఉన్నాడు కాబట్టి ఆ షాట్ బాగా తీయగలిగారు, అది చాలా బాగుంది. సో మీరు టైటిల్ పెట్టినప్పుడే ఒక సక్సెస్ బాడ వైపు వెళ్ళారని అర్థమైంది. వానర అంటేనే సో క్యాచీగా ఉంది, మీలో నరుడు వానరుడు ఎలా ఉన్నారు అనేది సినిమా సక్సెస్ పోస్టర్ చూసినప్పుడు అర్థమవుతుంది. సో మీలో అంటే ఒక డైరెక్టర్ ని, ఒక యాక్టర్ ని, ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఎక్కడ మీకు ఛాలెంజింగ్ అనిపించింది? నాకు యాక్టింగ్ వైజ్ పై ఛాలెంజింగ్ అనిపించలేదు స్వామి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండేది నాకు. అది స్క్రీన్ మీద అనిపిస్తుంది బాగుంటుందా అన్నట్టు. యాక్టింగ్ వైజ్ నాకు ఎప్పుడు ఛాలెంజ్ అనిపించలేదు. ఇందాక మా చోటకి ప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ 1 week చూసే ఇది బాగా చేస్తున్నారు, మనం ఇంకా ఇన్వాల్వ్ అవ్వర్ ఫుల్ అని అయిపోయారు అప్పటి నుంచి. ఎందుకంటే నాకు పరిచయం లేదు ముందు. ఆయన మంచి లీటర్ అని వెళ్ళి చెప్పి కథ చెప్పి స్టోరీ బాగుంది చేద్దాం అని చెప్పి తీసుకున్నాం. బట్ వన్స్ ఒకసారి స్టోరీ అవుట్పుట్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత, ఎంతో మంది స్టోరీలు చెప్తారు, బట్ అవుట్పుట్ వన్స్ ఒకసారి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. సో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే డైరెక్టింగ్ ద ఫిలిం. అఫ్ కోర్స్ యాక్టింగ్ ఎప్పుడు కాలేదు, ఆ డైరెక్షన్ చేస్తూ కూడా చేయగలిగాను. దిస్ ఇస్ అవుట్పుట్. మీరు ఏదైతే చూస్తున్నారు, ఆ షాట్ ఏదైతే ఉన్నారో అది నేను డైరెక్ట్ చేస్తూ కూడా చేశాను. అది నేను అంటే ఇందులో టీజర్ లో చూసినట్లయితే ఒక పొలిటికల్ డ్రామా, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటువంటి ఒక పొలిటికల్ డ్రామాలో చిన్న బైక్ పోయింది అనేది ఒక చిన్న పాయింట్ అనుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏదో ఇంకా కథ చెప్పబోతున్నారని అర్థం అవుతుంది. దీనిలో కొన్ని షార్ట్స్ మైథలాజికల్ కి సంబంధించి కొన్ని షార్ట్స్ వాడారు. ఏఐ లో డిజైన్ చేశారా లేదా మీ బడ్జెట్ ప్రొవైడ్ తగ్గట్టు సో ఏమన్నా చేయగలిగారు? ఏ అండి అది విఎఫ్ఎక్స్ లో కూడా చేయొచ్చు మనం షార్ట్స్. కానీ ఇందాక మీరు హనుమాన్ ఒక షార్ట్ చూసారు, లంకాదాన షార్ట్, అంత బాగా ఎవరు చేయలేరు. 99% ఎవరు చేయలేరు. మనం అంత బాగా చేయాలంటే ఏలోనే చేయాలి. బట్ స్టిల్ విఎఫ్ఎక్స్ కి ఇచ్చేదానికంటే మరీ చీప్ గా కూడా చేయలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాంప్టింగ్. మనం ఎక్కడెక్కడ ఏమేం చేయాలి కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మనకు వచ్చేస్తుంది. అండ్ ఒక సైడ్ లో చేసేది కాదు, 4-5 సైడ్లు తిప్పి ఫైనల్ అవుట్పుట్ పట్టుకొని వస్తాం మనం. మైథలాజికల్ ఎపిసోడ్ ఎంతవరకు ఈ సినిమాకి యాప్ట్ గా ఉంటుంది? ఆడియన్స్ చూసిన ఆడియన్స్ ఇది ప్రాపర్ గా ఉంది అని భావిస్తాడు. అంటే బేసిక్ అంటే మీకు లాగ్ లైన్ చెప్తాను సినిమాది. బైక్ గురించి ఓకే, ఒక వానర డిసెండెంట్, వానర వంశోద్ధారుడు, అలాంటోడికి బైక్ తీసుకెళ్లిపోతాడు ఒక మోడర్న్ రావణ. వీడు ఎలా తెచ్చుకుంటాడు అనే క్యారెక్టరైజేషన్ తో మొత్తం తిరిగే కథ. చాలా ట్విస్టులు టర్న్లు ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టు మైథాలజీ ఆ వానర డిసెండెంట్ నుంచి వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసి వీడు ఎక్కడికి వచ్చాడు అనే దాని నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. వీడేం చేస్తాడు అని కంప్లీట్ గా ఇన్ హిస్ వానర వే ఎలా చేస్తాడు అనేది మన సినిమా. ఆ కనెక్టింగ్ పాయింట్ సరిగ్గా ఉంటేనే సో సినిమా మీరు అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఆ కనెక్ట్ పాయింట్ ఎక్కడ డిస్కనెక్ట్ అయినా ఫలితం వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనం లాస్ట్ లో వచ్చి ఏదో ఫోర్స్ గా పెట్టింది కాదండి అది.
మనం ఫస్ట్ నుంచి మనం కథ అనుకున్నదే అది, ఆ వానర డిసెండెంట్ అనేది అది. సో దానికి చుట్టూ దానికి కనెక్ట్ అయ్యేటట్టు హీరో క్యారెక్టరైజేషన్ రాసుకుంటూ వచ్చాం మనం, అండ్ స్టోరీ పాయింట్స్ అంతా రివీల్ చేసుకుంటూ కూడా వచ్చాం. ఒక దగ్గర లంకదానం కావచ్చు, ఇంకేదో కావచ్చు, రామాయణంలో ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, దాని ప్యారలల్ గా ఇక్కడ ఇప్పుడు ఈ రోజు కలియుగంలో జరిగితే ఎట్లుంటుంది అనేది జాగ్రత్తలు తీసుకునే చేసాం కంప్లీట్ గా. సో చూడగారు మీరు ఎన్నో సినిమాలకి సో మీరైన శైలిలో సినిమా ఎంత బాగుండాలి, స్క్రీన్ మీద ఆడియన్స్ కనుచూపు తిప్పకోకుండా సో ఎంత ఎక్కడో కట్ చేయాలో, సో షార్ప్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమా విషయంలో మీరు ఈ టీమ్ కి బ్యాక్ బోన్ గా ఉండడం, మీ గురించి వాళ్ళు చెప్తున్న కాన్ఫిడెంట్ అంటే మీ మీద పెట్టుకున్నటువంటి కాన్ఫిడెన్స్, సో స్క్రీన్ మీద ఆడియన్స్ ని ఎంతవరకు అది బిలీవ్ చేయగలుగుతుంది? అదే అండి చెప్పాను కదా మీకు, ఈ ఫస్ట్ టైం ఈ స్టోరీ నేరేషన్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళు చెప్పిందే నాకు టైటిల్ లేదు. మీరు ఇంత అడుగుతున్నారు కదా అవినాష్ గారిని, మైథలాజికల్ ఎంత అలాగే అడాప్ట్ చేశారు అంటున్నారు కదా, వీళ్ళ అడాప్టేషన్ అనేది స్క్రిప్ట్ లెవెల్ నుంచి అడాప్టేషన్ ఉందండి, అందుకనే టైటిల్ తో స్టార్ట్ చేశారు. ఆ నేరేషన్ అప్పటి నుంచి కూడా టువర్డ్స్ ది ఎండ్ ఆల్మోస్ట్ ఎడ్జ్కి వస్తామండి, ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ జర్నీ మొత్తంలో కూడా నా సైడ్ నుంచి నేను ఏమేమి చేయగలను, ఎందుకంటే అవినాష్ గారు డెబ్యూ డైరెక్టర్ అండ్ డెబ్యూటెడ్ యాక్టర్. ఆయన ఫస్ట్ ఫుటేజ్ చూసినప్పుడు ఇంతకుముందు ఒక డైరెక్టర్ ని అప్రోచ్ అయ్యారు, ఆ డైరెక్టర్ తో కూడా చేస్తున్నారని చెప్పారు కదా. ఈయన కసి ఆ పట్టుదల, ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన పర్ఫార్మెన్సెస్, ఆయన క్యారెక్టర్కి వెళ్ళిన పద్ధతి, అది చూడటం నుంచి నా ఇంప్రెషన్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి వాళ్ళకి చిన్న సపోర్ట్ అంటే చాలు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ఆ సపోర్టే నేను నమ్ముతున్నాను, నేను చేయగలిగిన అంత చేస్తాను. థ్యాంక్ యూ. అవినాష్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. చెప్పండి మాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ రావడమే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక క్రియేటివ్ థాట్ తో ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ కి దగ్గరగా వెళ్తారు. అయితే ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటున్నారు, ఈ సినిమా అప్పటి నుంచి అంటే మీరు కాలేజ్ డేస్ లోంచే ముందుగా సినిమా చేయాలన్న థాట్ ఉందా మీకు? కాలేజ్ గా స్కూల్ నుంచే ఉంది మాత మాకు. ఓకే, చిన్నప్పుడు 9th క్లాస్ అప్పుడు చెప్పాను అంటే హీరో అని చెప్పాను, కానీ సినిమా చేద్దాం ఎప్పటికైనా తీస్తాం అనేవాళ్ళు. అది ఇప్పటికే. అయితే రామాయణంలో చూస్తే రాముణ్ణి ముందుండి నడిపించాడు హనుమంతుడు. సో ఇక్కడ చూస్తే ఏకంగా హనుమంతుడే రావణుడిపై యుద్ధానికి వెళ్ళాడు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అది మా రైటర్ని అడగాలి మా మీరు. అది ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ ఎప్పుడు స్కూల్లో కూడా నాన్ డీటెయిల్ చదువుకున్నప్పుడు సుందరకాండ నాకు తెలిసి పిల్లలందరికీ అదే ఫేవరెట్ ఉంటుంది. ఎప్పుడు తొందరగా అయిపోయినట్టు అనిపించేది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ అంటే హనుమాన్స్ రేజ్ వాజ్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ కంప్లీట్లీ. హనుమంతుడికున్న కేపబిలిటీ, కోపం అదే రామాయణంలో ఎక్స్ప్లోర్ అయినట్టుంది. మేము చదివిన సుందరకాండలో లేకపోతే నాన్ డీటెయిల్ కట్ చేసి పెడతారు స్కూల్ బుక్స్ లో, ఎప్పుడు అంత ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించలేదు. ప్లస్ ఎప్పుడు ఒక థాట్ ఉండేది చిన్నప్పుడు. ఐ థింక్ చాలా మంది రైటర్స్ లాగా హాఫ్ లైన్స్ లేకపోతే హాఫ్ సీన్స్ అన్ని నిద్రలో కళలో ఎప్పుడో వచ్చేది. సో ఒకసారి యాక్చువల్లీ ఐ థింక్ 2-3 years బ్యాక్ ఒక డ్రీమ్ వచ్చింది దట్ లైక్ రాముడు మొత్తం అంతా హనుమంతుడికి వదిలేశాడు, సీతను తీసుకురా, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఏం కాబట్టి చేసుకో. నిజంగా అంత అన్షాకిల్డ్ గా లైక్ అసలు కంట్రోల్ లేకుండా వదిలేస్తే వాట్ ఆల్ వుడ్ హనుమాన్ డూ? ఎందుకంటే రాముడికి ఉన్నన్ని లైక్ సే అంత ఐ థింక్ ఒక పర్టికులర్ ఇది చేయకూడదు అది చేయకూడదు అని కొన్ని ఐ థింక్ రూల్స్ హనుమంతుడు కొంచెం తక్కువ ఉంటాయనేది నా గెస్ ప్లస్ హోప్ ఆల్సో. సో బీయింగ్ చిన్నప్పుడు అంతా విత్ ఇమ్మెచ్యూర్ మైండ్ వాటర్ ఇంకా చూడాలనుంది హనుమంతుడు అలా. సో అక్కడ నుంచి ఎప్పుడు మైండ్ లో ఉండేది హనుమంతుడు రావణుడు వితౌట్ రాముడి పిక్చర్ లో లేకుండా నిజంగా హెడ్ టు హెడ్ వెళ్తే హూ విల్ రియల్లీ విన్? రావణుడు నిజంగా తట్టుకోగలడు, అఫ్ కోర్స్ చాలా గొప్ప అయినా, బట్ నిజంగా తట్టుకోగలం. అండ్ సెకండ్ థింగ్ ఇంకా ఇది అవినాష్ తో డిస్కస్ చేసినప్పుడు సాంతో డిస్కస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఎప్పుడు మాకు వానర రావణ లైక్ సేమ్ అవే అక్షరాలు, ఒత్తులు తేడా, రైట్? సో మేబీ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ లాగా ఉంటే ఎట్లా ఉండేది? ఇవన్నీ ఫిక్షనల్ థాట్స్ ఉండేవి. సో ఎక్స్ప్లోరేషన్ చాలా ఉండేది. ఈ కథతో ఛాన్స్ వచ్చింది. ఓకే, 2 years బ్యాక్ మీకు వచ్చిన కళ దీనికి స్ఫూర్తి? 3 years బ్యాక్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ ఫస్ట్ అవినాష్ కి కథ చెప్పాక
యాక్చువల్లీ ఐ థింక్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఐ ఫర్ డీటెయిల్స్ అండ్ కథ. యాక్చువల్లీ కథలో కూడా చాలా పాయింట్స్ చెప్పి చేంజెస్, ఐ థింక్ వెరీ గుడ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అప్రోచ్ టువర్డ్స్ స్టోరీ టెల్లింగ్. కథ చెప్పడం ఇష్టం, యాక్టింగ్ అవన్నీ మీన్స్. ఐ థింక్ అవినాష్ కి కథలు చెప్పడం లైక్ జనాల్లో తీసుకెళ్ళడం చాలా ఇష్టం. సో చాలా ఇన్పుట్స్ అండ్ చాలా గుడ్ క్వశ్చన్స్ అడిగాడు యాక్చువల్లీ. సో ఆ ఫస్ట్ వచ్చిన దానికి ఐ థింక్ ఇలా ఫ్లెష్ అవుట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాజ్ లైక్ అది కూడా. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. చోట గారు, యాక్చువల్ గా ఈ డైరెక్టర్స్ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంటుంది, ప్రతి షాట్ గానే అది. బట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే వీళ్ళు తీసిన దాంట్లో ఎంత వేస్టేజ్ ఉందనిపించింది, ఎంత ఎక్స్ట్రా అనిపించింది పర్సంటేజ్? ఆల్రెడీ కొన్ని మ్యాటర్లు బయట చెప్పలేమండి, చెప్పకూడదు కూడా, కానీ ఈ విషయం చెప్తాను నేను, ఎందుకంటే ఆయన ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఓపెన్ చేశారు కాబట్టి. ఆల్మోస్ట్ ఆయనది చాలా శాంతంగా చాలా గట్టిగా ఉండండి. ఈ సినిమాకి వాళ్ళు చేసిన వేస్టేజ్, యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు చేసిన వేస్టేజ్ కాదు, వాళ్ళు అనుకున్న కథను తెచ్చుకునే ప్రాసెస్ లో పాపం వాళ్ళు చిన్న రాంగ్ గైడెన్స్ వెళ్ళడం వల్ల వాళ్ళకి లాస్ ఎంత జరిగిందో కూడా నాకు తెలుసు. దాన్ని మళ్ళీ ఆన్ ట్రాక్ తెచ్చుకునే ప్రాసెస్ లో మేము కొంచెం చాలా కేర్ఫుల్ గానే వెళ్ళామండి. దట్ విత్ మా సిద్ధార్థ్ నా ఫ్రెండ్ అండి, అండ్ తను చాలా చాలా మంచి సినిమాలు చేసి వచ్చాడు. అండ్ జానక్ రామ్ అని, ఫణికృష్ణ అని, వాళ్ళందరూ క్రియేటివ్ సపోర్ట్ అండి. ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఇలాంటి టీం దొరికినప్పుడు ఆల్మోస్ట్ తను ఎలా ఉంటాడంటే, సిజు చెప్పాడు కదండి, మిడ్-నైట్ 1 or 2 వాట్ ఎవర్ ద టైం, తనకు ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఇమీడియట్ గా తను షేర్ చేసుకుంటాడండి అవినాష్ గారు స్వామి. ఆ షేర్ చేసుకున్న తర్వాత మన విషయం ఇన్పుట్ కూడా అలాగే తీసుకుంటాడు. మనం ఏదో అడగాలని చెప్పి అడిగేస్తాం, చెప్పాడు మనం చేయాలనుకుంటే చేద్దాం, అలా కాదండి. అందరం అనుకుని ఒక క్రియేటివ్ గా ఎఫర్ట్ పెట్టిన మూవీ అండి ఇది. నేను యాక్చువల్ చూడలేదండి, అర్థమైందండి మీకు క్వశ్చన్ అర్థమైంది, కానీ కాన్సన్ట్రేట్ చేస్తా, కానీ మనకి ఎంత వచ్చింది అనేది మనం కౌంట్ చేయం కదా సార్. అండి అంటే అది నవ్వే డేస్ ఇప్పుడు డైరెక్టర్స్ చాలా మంది ఎడిటర్స్ అయ్యి, అంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ, అంటే వాళ్ళు బెటర్ సందీప్ రెడ్డి వంగ అంటారు నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్తున్నారు కదా. అలాంటి వచ్చినప్పుడు ఎడిటర్ గా మీ జాబ్ అనేది ఎంత టఫ్ అవుతూ ఉంటుంది? అంటే అర్థం కాలేదు. ఎడిటర్ రోల్ కూడా డైరెక్టర్స్ డామినేట్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ జాబ్ అనేది అది యాక్చువల్లీ డైరెక్టర్స్ అందరూ కూడా అండి వాళ్ళు ఎడిటింగ్ చేయగలరు, వాళ్ళకి ఒక సెకండ్ బ్రెయిన్ కావాలి. దానికోసం ఎడిటర్ గా మమ్మల్ని షేర్ చేసుకుంటారు తప్ప ఒకటే ఈజీ అండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ రాసుకుంటున్నారో ఈ స్క్రిప్ట్ ని సినిమా మీద స్క్రీన్ మీద ప్రొజెక్షన్ కోసమే ఎవరన్నా మనం పెట్టే ఎఫర్ట్స్, ఒక డైరెక్టర్ గానీ రైటర్ గానీ ఎవరైనా, దాన్ని మనకి వయో మీడియాకి తీసుకునేది డైరెక్టర్ అండి. డైరెక్టర్ మనకి ఫైనల్ కెప్టెన్ అంటాం కదా, ఆ డైరెక్టర్స్ తెలుసు పేపర్ మీద ఉన్న సినిమా ఎంత పెట్టాలి సినిమా, అది తెలియకుండా డైరెక్టర్స్ అయితే అవ్వలేరు కదండి. వాళ్ళకి మనం ఒక జస్ట్ సపోర్ట్ పిల్లర్ గా ఉంటాం అంతే. ఎడిటర్స్ కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వాట్ ఎవర్, ప్రతి ఐడియా ప్రతి అవుట్పుట్ వచ్చేది కూడా వాళ్ళ బ్రెయిన్ లో పుట్టిన ఐడియానే కదా. అలా హీరో గారు, మీ నాన్నగారి 30 ఏళ్ల కళ, మీరు 60 ఏళ్ల కళ మీ నాన్నగారిది, మీరు 30 ఏళ్ల తర్వాత తీర్చానన్నారు కదా. ఆయన ఫస్ట్ మీకు ఏమన్నారు? అంటే మీరు హీరోగా మీరు చూపించినప్పుడు, స్క్రీన్ మీద చూపించినప్పుడు మీ నాన్నగారికి ఫస్ట్ రాలేదండి, అసలు సెట్కి రావడమే అసలు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సరే చిన్నప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు అంటే, నాన్నగారు గారు కంటి హోండా ఉండేది, స్కూల్లో రోజు దింపేవాళ్ళు, ముందు కూర్చోబెట్టుకున్నాను. అసలు వెళ్తున్నప్పుడల్లా బాగా చదువుకో, ఇంకా బాగా మార్కులు తెచ్చుకో, లేదా అందరితో బాగుండి చెప్పేవాళ్ళు కాదు. అరే ఈ వీక్ సినిమా వస్తుంది పోదాం, వీకెండ్ జాకీ చాన్ సినిమా వస్తుంది అంటే దానికి వెళ్దాం, ఆ సినిమా మళ్ళీ వెళ్దామా, ఇవి మాట్లాడేవారు. అసలు మాట్లాడుతుండడం వల్ల ఇన్బిల్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల మీద. సినిమా మీద వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంకా పిచ్చి వచ్చేసి వెళ్ళిపోయాము. బట్ ఆ తర్వాత ఆయనకి వచ్చిన డౌట్ ఉండేది, సరే చేయగలడా లేదా, అసలు మనకి వెయిట్ చేద్దాం వేరే వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేశారు. సో ఒక రోజు అలాగే ఒక మ్యూచువల్ కాంటాక్ట్ త్రూ ఒక పర్సన్ తో మాట్లాడితే, చోటగారితోనే మాట్లాడాను. చోటగారికి మాట్లాడితే అప్పుడు ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల అప్పుడు వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అంటే మీరు ఈ ఇండస్ట్రీకి అంటే ఏ గోల్ తో వచ్చారండి? అంటే ఇండస్ట్రీకి సినిమా అనేది అంటే ఇక్కడ ఫేమ్ నేమ్ డబ్బులు అంటే ఇవి ఉంటాయని వచ్చారా? నాన్నగారి కళను నెరవేర్చడం మాత్రమే వచ్చారా? నాన్నగారి కళ నా కళ అయిపోయిందండి. నాన్నగారి కళ నుంచి స్టార్ట్ అయ్యా, నా కళ అయిపోయింది ఎప్పటికో. అండ్ నేను ఇక్కడికి వచ్చింది అంటే ఏదో పెద్ద స్టార్ అయిపోవాలి అనుకుని నేను రావట్లేదు. నేను ఒక యాక్టర్ కావాలి ఫస్ట్.
ఫస్ట్ యాక్టర్ అయ్యి జనాలను చూడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ అదే గ్రో అవుతూ ఉంటుంది. ఆ సినిమాలు బట్టు జస్ట్ యాక్టింగ్ చేసినా రాదు. సో ఇట్ డిపెండ్స్ నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటది, ఎంత వర్సటైల్ రోల్స్ చేస్తున్నాను, చాలా ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అంతే. బట్ నేను యాక్టర్ అవుదామని వచ్చాను. ఆల్ ద బెస్ట్. చోటగా గారు సార్, సినిమాలో మైథలాజికల్ పార్ట్ ఎంత వరకు ఉంటుంది, తర్వాత ఏ పార్ట్ ఎంత వరకు ఉంటుంది అన్నా, ఎంత వరకు ఉంటుంది సార్? సినిమా నేను ఫైనల్ కాపీ నా చేతిలో ఉంది కాబట్టి నేను చెప్పేస్తా. సినిమా స్టార్ట్ చేయడమే మైథలాజికల్ టచ్ తోనే స్టార్ట్ అవుతుంది. ప్రిమైస్ సెట్ చేయడంతోనే మైథలాజికల్ స్టార్ట్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ మధ్య మధ్యలో మీకు ఈవెన్ లీస్ట్ ఆఫ్ ది డ్యూరేషన్ ఒక 3 seconds 4 seconds షార్ట్ కూడా మధ్యలో వచ్చి మేము ఒకసారి కూర్చేసి వెళ్తూ ఉంటుంది ఆ మైథలాజికల్ ని. అలాగే క్లైమాక్స్ కూడా మైథలాజికల్ గానే ఫినిష్ అవుతుంది అండి, ఒక స్టేట్మెంట్ తోనే ఫినిష్ అవుతుంది. సార్ ఇందాక సార్ చెప్పినట్టు, హీరో గారు చెప్పినట్టు ఇందాక ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు అది ఏఏలో చాలా మంది ఈఎఫ్ఎక్స్ కష్టమైన షాట్స్ కూడా ఏఏ నుంచి తీసుకుంటాం అని చెప్పారు. ఏఏ వచ్చిన తర్వాత విఎఫ్ఎక్స్ బిజీ తగ్గినట్టేనా, పర్లేదా? అలా చెప్పలేమండి. మనకి అసిస్టెన్స్ అనేది తగ్గుతుందండి ఏ వల్ల. మన బ్రెయిన్ లో పుట్టిన ఐడియా, ఒక అవినాష్ గారు ఒక డైరెక్టర్ గా తన బ్రెయిన్ లో పుట్టిన ఐడియాని కొన్ని కమెంట్స్ తోటి ముందు స్క్రీన్ మీద తను చూసుకోగలుగుతారు. దాన్ని విఎఫ్ఎక్స్ టెక్నిక్స్ లో దాన్ని ఎన్హాన్స్ చేయగలం. ఫైనల్లీ మన టార్గెట్ ఏంటంటే బెస్ట్ అవ్వడమే కదా. ఆ బెస్ట్ అవ్వడం ఒక అసిస్టెంట్స్ గా మనకి బిహేవ్ చేస్తుంటది. సార్ ఈ సినిమా వచ్చిన తర్వాత మీ విఎఫ్ఎక్స్ కానీ ఏతో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి, కంపేర్ చేస్తుంటారు. హనుమాన్ తో కానీ వీటితో కంపేర్ చేస్తుంటారు, ఉమ్మరాయి కానీ వీటితో కంపేర్ చేస్తుంటారు. కాబట్టి రీచ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా ఆ సినిమాలతో? ఎక్కువ చెప్పినట్టు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఏ సీక్వెన్సెస్ చూసిన తర్వాత చాలా మంది ఏ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే హనుమాన్ టైంలో అది లేదు కాబట్టి వాడలేదేమో కానీ, లేకపోతే ఈజీగా వాడచ్చు అక్కడ కూడా. లాస్ట్ 1.5 years నుంచి ఇనీషియల్ స్టోరీ రాసుకున్నప్పుడు కూడా స్కెచెస్ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది బాగా అంతా చూపించాలంటే, స్కెచెస్ చేసి అక్కడ చూపించుకుందాం అనుకున్నాం కానీ, బట్ ఇట్ హెల్ప్ అస్. అప్పటికప్పుడు ఏ రావడం, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ కావడం, మల్టిపుల్ సైట్స్ రావడము, అండ్ అది హెల్ప్ అయ్యి మేము ఫైనల్ గా మేము యూజ్ చేసాం. బట్ ఇనీషియల్ థాట్ వాస్ స్కెచెస్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండి. వాళ్ళ టీం అందరికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ కలుసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ మీద అయితే దానికి వచ్చే కిక్కే క్వశ్చన్స్ ఏమున్నాయి, వాళ్ళు ప్రీ రిలీజ్ వరకు కావాల్సినంత కంటెంట్ చెప్పేశారు. ఇప్పుడు ఒక బడ్జెట్ తప్పితే తక్కువ రివీల్ చేశారు, అది కూడా చెప్పేశారు. అవుట్ సైడ్. హౌవెవర్ మీకు బెస్ట్ ఆఫ్ లక్ వానర్ టీమ్ కి, ఎందుకంటే మీరు ఇంత పడ్డ కష్టానికి ఈ ఓపెనింగ్ లో మీకు మంచి హిట్ వస్తే ఇండస్ట్రీకి ఇది ఒక ప్రెసిడెంట్ గా ఉంటుంది. అండ్ డైరెక్టర్ గా, హీరోగా మీరు చేసిన కృషి, మిమ్మల్ని నిర్మాతలు నమ్మి పెట్టిన డబ్బు, మీ అందరి స్నేహ బంధం అవన్నీ కూడా గొప్ప విజయవంతంగా ఫలించాలని ఒక జర్నలిస్ట్ గా నేను కోరుకుంటున్నాను. ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్. ప్రొడ్యూసర్ మెచ్చుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కథ బాగుంది హీరోని పట్టురా అంటే ఇంకో 10 ఏళ్ళు అవును. అలా కాకుండా మిమ్మల్ని నమ్మి చేసినందుకు లెట్ దిస్ ఫిల్మ్ బికమ్ ఏ ప్రెసిడెంట్. తక్కువ అందరూ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక నమ్మకం కలుగుతుంది. తర్వాత ఆ టైటిల్ మీకు ఎవరు సజెస్ట్ చేశారు వానరా అని? వానర ఈజ్ అన్ యాడ్జెక్టివ్, ఇట్ ఈస్ నాట్ ఎ టైటిల్. వానరుడు, వానర ముఖ్యుడు, వానర జాతి, వానర ప్రథముడు, వానర ఈజ్ అన్ యాడ్జెక్టివ్, ఇట్ ఈస్ నెవర్ కంప్లీట్. అంటే మన మూవీలో కూడా వానర వీరుడా ఇట్లే మనం యూజ్ చేసామండి. మన టైటిల్ లో వానర, టైటిల్లో అంటే మనకి షార్ట్ గా వెళ్తే ఆయన చెప్పిన దాంట్లో ఈ యాడ్ సెల్ఫిష్ మోటివ్ రావణుడికి రివర్స్ చేసి ఎక్కడో అలాగా ఆ లెంత్ లోనే వదిలేశారు మీరు కదా, అంతేనా? బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్, ద టైటిల్ ఈస్ నాట్ కంప్లీట్. వానరుడు లేకపోతే వానర వీరుడు అలాగా, దట్స్ ఓన్లీ అన్ అడ్జెక్టివ్ పార్ట్. బట్ మూవీలో అయితే లేదు, సినిమా హిట్ అయితే వానర వానర అని పేరు కూడా పెట్టుకుంటారు బయట. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యు విత్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎస్, సినిమాలో కంప్లీట్ అవుతుందండి అండ్ సినిమా సక్సెస్ తో ఇంకా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. లైక్, షేర్, సబ్స్క్రైబ్ LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.